నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్। ఈరోజు హార్వెస్ట్ వీడియో అండి। మన గార్డెన్లోనే కాక మా ఇంటి వెనకాల పొలం ఉందన్నాను కదా, ఆ పొలంలో వరి వేశారండి। ఆ వరి కూడా హార్వెస్ట్కి వచ్చింది। చూసారా, ఇదంతా అయిపోయిందండి హార్వెస్ట్ అనేది। ఇదివరకు మ్యాన్ పవర్తో చేయించేవాళ్ళు, అట్లయితే ఎంత టైం పట్టిందో నాకు తెలియదు, కానీ ఈ మిషన్తో హార్వెస్ట్ అనేసరికి ఆఫ్టర్నూన్ 3 o'clock స్టార్ట్ చేశారండి, నైట్ 7 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది। ఇంకా మా బ్యాక్ సైడ్ అయితే ఇంకా చేయలేదు। సిటీలో మ్యాన్ పవర్ దొరకటం చాలా కష్టం కదా, అందుకని ఇట్లాంటి వెహికల్స్ పెట్టి చేయిస్తారు ఇక్కడ। చాలా ఈజీ అయిపోయిందండి దీనివల్ల। మ్యాన్ పవర్తో అయితే అది తీయటం చాలా రోజులు పట్టేదని విన్నాను నేనైతే। సో ఇప్పుడు మన గార్డెన్లో వచ్చేసరికి ఇవి డిసెంబర్ పూలండి, డబుల్ కలర్ అయితే వచ్చింది। ఇది నా చిన్నప్పుడు పూలండి, మళ్ళీ నా గార్డెన్లో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది। ఇవి నేను సికింద్రాబాద్లో తెచ్చాను కదా నారు, ఆ దాంట్లో వచ్చిందండి డిసెంబర్ పూల చెట్టు అయితే। ఇవేమో వైట్ కలర్ శంకు పూలు। ఇంకా మన గార్డెన్ హార్వెస్ట్కి వెళ్ళిపోతే ఈ ఫస్ట్ది బీరకాయలండి, ఇవాళ బీరకాయలు కూడా వచ్చినాయి। అమ్మ వచ్చిందండి, అందుకని నేను వీడియో తీస్తున్నాను, అమ్మ హార్వెస్ట్ చేస్తుంది। ఇవి పొట్లకాయలండి, చెప్పాను కదా పొడిగి కాకుండా చిన్న పొట్లకాయలు వస్తున్నాయి। ఇంకా బీరకాయలు కూడా పిందెలు ఉన్నాయి। ఇది చెట్టు చిక్కుడు, చెప్పాను కదా పొదలాగా వస్తుందని, దానికి కొన్ని కాయలు ఉన్నాయండి, అవి కూడా కట్ చేసేద్దాం। మనము 2 కాయలు వచ్చినా సరే 10 కాయలు వచ్చినా సరే కట్ చేసేయాలండి, అవి చేస్తేనే దాని వెనకాల ఉన్నవి మళ్ళీ ఆ పూలు వచ్చి కాయలు రావడానికి దానికి బలం సరిపోతుంది। చిక్కుడుకాయ చెట్టు కూడా మొత్తం పాదు అంతా అల్లుకుంటుందండి, స్టార్ట్ అయింది చిక్కుడుకాయ అనేది। అదే దాంట్లో బచ్చల కూర కూడా ఉంది, ఈ కూలర్ టబ్లో చాలా ఉన్నాయి కదా। అలానే వంకాయలు కూడా హార్వెస్ట్ చేద్దామండి। వంకాయలు కూడా చాలా ఉన్నాయి, అయితే పెద్దగా అయిన వరకే కోస్తానంటుంది అమ్మ అయితే। సో పెద్దగా అయిన కాయల వరకే కోస్తున్నాం మేము ఈరోజు। ఈసారి నేను నారులో పొడుగు వంకాయ కూడా తెచ్చాను కదండి, అవి కూడా పెట్టాను। నారు పెట్టి ఇప్పటికే 10 రోజులు అయితే అయిందండి, అది ఎలా ఉన్నాయో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను। అలానే కాకరకాయలండి, కాకరకాయలు కూడా కట్ చేసేస్తున్నా। టమాటాలండి, టమాటా కూడా వచ్చినాయి చాలా, కట్ చేసాం కానీ వీడియో మిస్ అయింది। ఇది పుదీనా కట్ చేస్తున్నామండి ఈరోజైతే। పుదీనా టమోటా చట్నీ చాలా బాగుంటుంది కదా। నేను నా నెక్స్ట్ రెసిపీస్లో పుదీనా టమాటా చట్నీ కూడా చేస్తానండి, చేసి చూపిస్తాను।
అలానే కొత్తిమీర కూడా వేసానండి. కొత్తిమీర కూడా హార్వెస్ట్కి వచ్చింది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది కూడా. చుక్కకూర మొన్న హార్వెస్ట్ చేసాం కదండి, ఇప్పుడిప్పుడే వస్తుంది మళ్ళీ. అలానే ఇది చింత చిగురు అండి, చింత చిగురు కూడా వచ్చింది, కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా లైట్ గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము కట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ చిగురు వస్తూ ఉంటుందండి. ఒకవేళ చిగురు రాకుండా ఆగిపోతే ఒకసారి మొత్తము ట్రిమ్ చేయండి. అంటే ముదురుగా అయినా ఆ కొమ్మలన్నీ కట్ చేసేస్తే మళ్ళీ మనకి చిగురు రావటం స్టార్ట్ అవుతుంది. అలానే సీజన్ ప్రకారం కూడా వస్తూ ఉంటుందండి. గోంగూర అండి, గోంగూర అయితే చాలా ఉంది. కాయ పట్టి అంటే ముదిరింది. గోంగూర ముదిరినప్పుడు ఏంటంటే దానికి పువ్వులు రావడం స్టార్ట్ అవుతుందండి. ఆ పువ్వు కనుక వస్తుందంటే ఇంకా గోంగూర ముదిరిపోయినట్టే. ఇంకా మనము ఇంకా మొక్కను తీసేయాల్సి వస్తుంది మనకి. అలానే పాలకూర కూడా ఉందండి. ఈ పాలకూర కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను మొత్తం అయితే ఈ రోజుకి చాలా కూరగాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి మేము గోంగూర అవి కట్ చేయలేదు. ములక్కాయలు కూడా ఇంకా ఉన్నాయండి. ఇంకొక 4 రోజులు అయితే కానీ ఆ ములక్కాయలు పెరగవు. చూడండి 4 ఉన్నాయి ములక్కాయలు అయితే. ఇక్కడ వేరే చోట టమాటాలండి, ములక్కాయలు కాదు టమోటాలు. ఇంకా చెట్టు ఎండిపోయింది, లాస్ట్ టమోటాలండి దానికి. అవన్నీ కోసేస్తున్నాను. అలానే పూజ కోసమని పూలు కూడా కట్ చేసేస్తున్నాను. మందార పూలు తెచ్చిన 2 మొక్కలు కూడా సేమ్ కలరే వచ్చినాయి మందార పూలు అయితే. మనకి ఏ కలర్ అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఇట్లా తక్కువ ధరలో దొరికినప్పుడు తెచ్చేసుకోవటమే మొక్కలు బెస్ట్ అండి. అలా కాదు పలానా పర్టికులర్గా ఈ కలర్ కావాలి అలా అన్నప్పుడు మటుకి నర్సరీలో తెచ్చుకోవటమే బెస్ట్ అండి. అక్కడైతే మనకి పూలతో ఉంటాయి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువైనా కానీ మనకు కావాల్సిన మొక్కలే దొరుకుతాయి. ఇది కూడా ఆరెంజ్ కలర్ అన్నారు కానీ ఎల్లోనే వచ్చింది కదా చామంతి. దీంట్లో కూడా ఒక టమాటా మొక్క ఉందండి, దానికి కూడా కాయ ఉంది, తీసేస్తున్నాము అది కూడా. అలానే ఇది ఆల్ స్పైస్ మొక్క అని చెప్పాను కదా, బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, అందుకనే 2 ఆకులు కట్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా ఇది అప్పుడు కొమ్మలు కట్ చేసి తెచ్చా కదండి గులాబీది. ఇదేమో 100 వరహాల చెట్టు అంటారు కదా, ఇవన్నీ కొమ్మలు కట్ చేసి పెట్టాను కదా. దాంట్లో ఒక కొమ్మ అయితే బతికిందండి. బతకటమే కాదు మొగ్గొచ్చి పువ్వు కూడా వచ్చేసింది కదా. ఆ 100 వరహాల చెట్టుని అయితే నేను వేరే పెద్ద పాట్లోకి రీపాట్ చేస్తాను. అలానే ఒక బెండకాయ కూడా ఉందండి, అది కూడా కట్ చేసేద్దాం. సపోటాలు కూడా అండి అన్ని పిందెలు నిలిచినాయి, గ్రో అవటం స్టార్ట్ అయిందండి కాయ అనేది. చూడండి ఎన్ని కాయలు పడ్డాయి.
ఇది వచ్చేసరికి 4th టైం అండి నాకు కాయలు పడటం అనేది. అంటే కాపు అంటారు కదా, ఒకసారి వచ్చిన కాపు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా పూత వచ్చి పిందె పడింది అన్నమాట. ఇది 4వసారి. నేను ఇంకా ఆ రోజుతో ఆపేసేసి 10 రోజులు అండి, కరెక్ట్గా 10 రోజులు అయిన తర్వాత నేను మళ్ళీ ఇవి తీస్తున్నాను. అప్పటికి ములక్కాయలు రెడీ అయిపోయినాయి. ఈ 10 రోజుల మధ్యలో కూడా మళ్ళీ మిగిలిన వంకాయలు అవి ఉంటే అవి కట్ చేసేసానండి. అలానే కాకరకాయలు కూడా ఉన్నాయి, మిగతా అవి కూడా కట్ చేశాను. అయితే ఆ వీడియో అయితే తీయలేదు. ఇది వచ్చేసరికి వినాయక చవితికి మనం పత్రిలో ఉమ్మెత్త పువ్వు ఇలా వేస్తాం కదా, అదంతా నేను ఒక టబ్లో వేసి మట్టేసి అలా పెట్టేశాను కదండి. దానిలో నుంచి ఆ ఉమ్మెత్త పువ్వు చెట్టు వచ్చింది, దానంతటా అదే వచ్చిందండి. కాకపోతే ఈ మొక్క ఉండటం వల్ల మట్టి అనేది సారవంతం అవుతుంది అని చెప్పారు, అందుకని ఇప్పుడల్లా యూజ్ లేదు కదా టబ్ అని నేను అలా ఉంచేశాను. అలానే ఇది కరివేపాకు మొక్క టబ్బులో అండి, నేను కిచెన్ వేస్ట్ వేసేస్తాను చెప్పాను కదా, వాటిలో నుంచే ఈ కాకరకాయ ముక్కలండి 2 కొత్తగా వచ్చినాయి. వీటికి మళ్ళీ నేను దారం కట్టేసేసి పైన పందిరి కల్లిచ్చేస్తాను. నేను చెప్పాను కదండి, చెట్టు కనుక ముదిరితే కాయ వచ్చిద్దండి, పువ్వు ఈ ఫస్ట్ పువ్వులాగా వచ్చి వీటి నుంచి గింజలు తయారవుతాయి దాంట్లో నుంచి. ఇంకా ఈ గోంగూర ముక్కలు అనేవి ఇంకా మనం కట్ చేసినా కానీ ఇంకొచ్చేస్తాయండి. ఇంకా లాస్ట్ ఇది నేనైతే అందుకనే కొమ్మలుగా కట్ చేసేస్తున్నాను గోంగూర మొత్తం అయితే. నేను మొదటగా మొత్తం ఫస్ట్ కొమ్మలు అవన్నీ అడుగు వరకు అంటే 1 ఇంచు ఉన్నంత వరకు ఉంచేసేసి కట్ చేసేస్తున్నాను. చూద్దాం మళ్ళీ ఏమైనా వస్తే ఓకే, లేదంటే ఇంక ఈసారి మొక్క తీసేసి మళ్ళీ గింజలు వేసుకుంటానండి. నేనైతే గోంగూర దాదాపు ఒక 5 to 6 టైమ్స్ కట్ చేసుకున్నాను. చాలా గోంగూర వచ్చిందండి. ఈ గోంగూర కట్ చేసే మొన్న నేను గోంగూర పచ్చిశనగపప్పు కర్రీ చేశాను కదా, మిగతా గోంగూరతోనేమో పప్పు చేసేసుకున్నామండి వేరే రోజు. ఈ గోంగూర తీసేటప్పుడు నేనే వీడియో తీస్తూ నేనే కట్ చేశానండి, అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేను ఈ గోంగూర దీంట్లో ఉన్న ఈ బచ్చలాకి ఇదంతా ముదిరిపోయింది చూసారా, మొత్తం కాయ వచ్చేసింది బచ్చలాకి. నేను ఇవన్నీ క్లీన్ చేసేసేసి మట్టి అంతా ఒకసారి తవ్విన తర్వాతే మొన్న క్యాలీఫ్లవర్ క్యాబేజీ నారు తెచ్చాను కదా, అవన్నీ పెట్టుకున్నాను. గోంగూర చూసారా ఎంత వచ్చిందో. మరి ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నా హార్వెస్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా గార్డెన్స్ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను, మరొక మంచి గార్డెన్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.